ప్రసాదం దుకాణాలకి వైష్ణవ బ్రాహ్మణులు అర్హులంటే ఎట్లా అంటూ మద్రాసు హైకోర్టు ఇక్కడ మళ్ళీ ఇందులో కులంలో సబ్ కులాలు పట్టుకొచ్చినటువంటి అంశం మీద పరిష్ఠించింది. విష్ణువును పూజించే బ్రాహ్మణులు మాత్రమే వైష్ణవులు కాదని, ఆయన పూజించే ప్రతి ఒక్కరు వైష్ణవులేనని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. విష్ణుమూర్తి ఆలయంలో కేవలం వైష్ణవ బ్రాహ్మణులే దుకాణాలు నడపాలనే వాదన సమర్థించలేమని న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేష్ తేల్చి చెప్పారు. తమిళనాడులోని కాంచీపురం దేవరాజస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రసాద దుకాణాలు నిర్వహించే హక్కుని కేవలం వైష్ణవ బ్రాహ్మణులకి ఇవ్వాలని, ఇతరులకు ఇచ్చేటటువంటి ప్రభుత్వ వేలంపాట ప్రక్రియ రద్దు చేయాలని కోరుతూ చెన్నై వెస్ట్ మాంబలంకి చెందిన ఎల్ రేవి అనే వ్యక్తి మద్రాసు హైకోర్టు ఆశ్రయించారు. 2002లో వైష్ణవ బ్రాహ్మణుడు కాని వ్యక్తికి దుకాణం ఇచ్చారని, ప్రసాదం తయారీలో నిషేధిత ఉల్లి వెల్లుల్లి మునగా వినియోగించడంతో అప్పట్లో అపచారం జరిగిందని కోర్టుకు విన్నవించారు. ప్రసాదం తయారీ హక్కును వైష్ణవ బ్రాహ్మణులకు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఆలయ వేలంపాట్లో వైష్ణవ బ్రాహ్మణులు అన్న మాటను చేర్చాలని కోరారు. ఇందుకు హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ కేవలం వైష్ణవ బ్రాహ్మణులకు ఇవ్వాలి అనే మాటలను తప్పుపట్టింది. ఆలయ ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం వేలంపాట నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంటుందని, పైగా వైష్ణవ ఆలయాల్లో ప్రసాదం తయారీలో 5 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్ళని ఆహ్వానిస్తోందని, ఇందులో తప్పుపడడానికి ఏముందని చెప్తూ పిటిషన్ కొట్టేసింది.